ఈరోజు హుజురాబాద్ పట్టణంలో మున్సిపాలిటీ మోడల్ చెరువు ఏదైతే మన హుజురాబాద్లో దాదాపు 118 ఎకరాలకి విస్తీర్ణంలో ఉందో మరి దీనిని డెవలప్ చేసే నాదులు లేకపోయా ఇన్ని రోజుల నుంచి. అప్పుడు ఎప్పుడో ఇక్కడ ఒక బండులాగా తయారు చేసిండ్రు, దాన్ని వదిలిపెట్టింది దాదాపు 10 సంవత్సరాలు అవుతుంది. మరి దీని చుట్టూ మంచిగా బ్రహ్మాండంగా దాదాపు ఒక 3 నుంచి 4.5 కిలోమీటర్ల వాకింగ్ ట్రాక్, దాంతోపాటు మొన్న మా ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత మున్సిపాలిటీకి 15 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించినాం. మరి దాంట్లో ఒక 2 కోట్ల రూపాయలుతోని ఇక్కడ మంచి బ్రహ్మాండంగా ఈ చెరువు పక్కనే ఏదైతే చిల్డ్రన్స్ పార్క్ ఒకటి బ్రహ్మాండంగా మన చిల్డ్రన్స్ పార్క్ ఒకటి మనం డెవలప్ చేసుకోబోతున్నాం. మరి ఇది కూడా ఒకసారి మీరు చూస్తే అక్కడ గత 6-7 ఏళ్ళ నుంచి ఇక్కడ ఒక మనిషి రాకపోకలకే దారి లేకుండా ఉండే, అంటే చెట్లు మొలిచి మొత్తము ఇక్కడ జంగల్లా తయారైతే మరి ఇప్పుడు మేము వచ్చిన తర్వాత మరి దీన్ని బ్రహ్మాండంగా నీట్ చేసుకొని మొత్తం ప్రొక్లేనర్లు జేసీబీలతోని ఫస్ట్ ఈ 3.5 ఎకరాలు ఏదైతే మోడల్ చెరువు చుట్టూ నడిచేటట్టు ఫస్ట్ ఇక్కడ మేము క్లీనింగ్ చేస్తున్నాం. దాని తర్వాత చిల్డ్రన్స్ ఏదైతే పార్క్ ఉందో 2 కోట్లతో అది డెవలప్ చేసి మరి బ్రహ్మాండంగా ఈ మోడల్ చెరువుని ఏదైతే మినీ ట్యాంక్ బండ్ లాగా చేసే దిశలా మరి ఇక్కడ మేము కృషి చేస్తాం రానున్న రోజుల్లో అని తెలియజేస్తూ, మరి ఇక్కడ పెద్ద పెద్ద మాటలు మాట్లాడే లీడర్లు మరి ఇన్ని రోజుల నుంచి ఏం చేసిందని నేను అడుగుతున్నా. ఇప్పుడు ఏదో ఇది క్లీనింగ్ చేసుకుంటూ వస్తే ఇది ఎట్లా చేస్తారు, ఎక్కడి నుంచి ఫండ్ వచ్చిందని అడుగుతున్నారు. మరి మీరు మీ ప్రభుత్వం ఉన్నప్పుడు మరి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ విప్పుగా ఉన్నప్పుడు మరి దీన్ని ఎందుకు పట్టించుకోలేదని నేను అడుగుతున్నా. కనీసం ఒక 4 లక్షలు పెట్టి క్లీనింగ్ చేసే దాఖలాలు లేకపోయా మీకు. ఇప్పుడు తప్పకుండా క్లీనింగ్తో పాటు చిల్డ్రన్స్ పార్క్ 2 కోట్లు, ఈ బండ్ డెవలప్మెంట్ కూడా మరో 2 కోట్ల రూపాయలతోని దీన్ని మినీ ట్యాంక్ బండ్గా దీన్ని బ్రహ్మాండంగా డెవలప్ చేసుకొని హుజురాబాద్ పట్టణంలో ఇది ఒక పెద్ద డెస్టినేషన్ స్పాట్ అవుతుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. రానున్న రోజుల్లో మీరు చూడొచ్చు, ఇక్కడ నుంచి గంగోని గుంట దగ్గర కూడా 6వ వార్డులో అది అభివృద్ధి చేస్తాం. ఇక్కడ మోడల్ చెరువు, మెయిన్ రోడ్స్ ఎక్కడైతే డ్రైన్ సమస్య ఉందో అక్కడ డ్రైనేజీలు, హుజురాబాద్ పట్టణాన్నే బ్రహ్మాండంగా ఎప్పుడూ ఎవరు చూడని విధంగా అభివృద్ధి చేసి మరి ప్రజాపాలనలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే దీన్ని ఏవైతే చెరువులు కానివ్వండి, రోడ్లు కానివ్వండి, పార్కులు కానివ్వండి, ముఖ్యంగా డ్రైనేజీలు కానివ్వండి, రేపు ఏదున్నా ఒక మంచి ఎవరు వచ్చినా ఇక్కడ ఒక మంచి వాతావరణం పిల్లలకు ఆడుకోవడం, పెద్దలు మంచిగా వాకింగ్ చేసుకోవడం లాగా ఇక్కడ మేము డెవలప్ చేస్తామని చెప్పి నేను తెలియజేస్తాను.